మీరు స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మీరు ఆన్ వాయిస్ చేయండి సార్, పోయింది, శ్రీనివాస్ రెడ్డి గారు. వేరే కాల్ వచ్చింది. మీరు వీడియో ఆన్ చేసుకోండి. పరిస్థితి అట్లా ఉంచారు మీరు అందరు కలిసి. వీడియో ఆన్ చేసుకోండి మీరు. లైన్ లోకి వస్తున్నాను, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లైన్ లోకి వస్తున్నాను. వాయిస్ లెస్ మాట్లాడుతుంటే మీరు డార్క్ లోకి వెళ్ళిపోతే ఎట్లా శ్రీనివాస్ రెడ్డి గారు? మాదిరెడ్డి శ్రీనివాస్ వస్తుందండి, వస్తుంది సార్, వస్తుంది లైన్ లో ఉంది. ఏది మీరు కూడా ఆయన చెప్పినట్టు ఒక ఏడాది ధ్యానంలో ఉన్నారా? అయ్యో అన్న వచ్చారు. జస్ట్ అలా కళ్ళు మూసుకోండి, ఒక ఏడాది గడిచిపోయింది అన్నారు. ఇంకో 4 ఏళ్ళు అలా కళ్ళు మూసుకునే ఉంటారా మీరు? అంతేనా? మీరు మీ నాయకుడు దిశానిర్దేశం చేసింది అదేనా? అందరికీ 99 వీక్షకులకు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభోదయం అండి. ఈ రోజున మీకు ముందుగా ఒక సూచన చేయదలుచుకున్నా. ఎందుకంటే ముగ్గురు మిత్రులని, ఒక జర్నలిస్ట్ని, అదేవిధంగా ఆ ముగ్గురికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ ప్రతినిధిని మీరు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన సందర్భంలో అధికార పక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం మాట్లాడుతుంది అంటేనే మీరు జనరల్ గా ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడిన తర్వాత అధికార పక్షం వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఇస్తారు ఎవరైనా సరే. కానీ మీరు ధ్యానంలో ఉన్నారు. ఇప్పటికీ మేము అధికారంలో ఉన్నట్టుగానే వినండి సార్ మీరే మాట్లాడండి. ఏడాది పాటు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు కదా. ఇప్పటికే మేము అధికారంలో ఉన్నట్టుగానే కూటమి ప్రభుత్వం వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావట్లేదని మనం అనుకోవటమే, ఆయన నిత్యం హాజరవుతూనే ఉన్నాడు, నిత్యం ప్రతిరోజు హాజరవుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాట లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పదం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావన లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూపించకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల పుస్తకాల మీద ఉన్నటువంటి బొమ్మలు కూడా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో సభలోనే ఉన్నారని వాళ్ళు ఏ విధంగా అయితే కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఉంచుతున్నారో, ఆ విధంగా చేస్తున్నందుకు మా ముగ్గురు మిత్రులకు కూడా ముందు అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వెనకబడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే మేము మా డ్రెస్సులు గల్లంతో అవుతాయి అనే విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారో ప్రజలకు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మాకు కాస్త సంతోషంగానే ఉంది. సార్ మీరు 40 నిమిషాలు మాట్లాడితే నోరు ఎక్కడైనా ఎత్తాను నేను. 40 లక్ష్మీకాంత్ గారు ఆయన మాట్లాడండి. 40 నిమిషాలు మాట్లాడారు లక్ష్మీకాంత్ గారు ఆయన మాట్లాడారు. అదే మీకు ఉన్నటువంటిది ఏంటంటే మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, విధి విధానాల గురించి మీరు మాట్లాడొచ్చు. మీ పట్టాభి గారు ఎన్నైనా మాట్లాడొచ్చు, మీ ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అనొచ్చు, మీ శాసనసభ్యుడు అక్కడ అరే నా కొడకలారా అనొచ్చు. ఇన్ని భాషలు వాళ్ళు మీరు మాట్లాడొచ్చు, మీరైతే ఏదైనా మాట్లాడొచ్చు. పోసాని గారు మాట్లాడితే మాత్రం మీకు బాధేస్తుంది. పోసాని గారు నాకు తెలిసినంత వరకు పోసాని గారు కాస్త కొస్త పిరికివాడై ఉంటాడు. ఇక్కడ ఆయన మా కుర్రవాడి మీద ఇక్కడ కేసు పెట్టారు, యూత్ వింగ్ కుర్రవాడి మీద, హరికృష్ణారెడ్డి మీద కేసు పెడితే ఒకే పోస్ట్ మీదండి ఏది పీటీ వారెంట్ లో 14 చోట్ల